జింబాబ్వే పర్యటనను భారత జట్టు ఓటమితో మొదలుపెట్టింది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన తొలి టీ20లో టీమిండియా చెత్త ఆటతో చిత్తుగా ఓడింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆతిథ్య జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది. సొంత గడ్డపై తెండాయి చతరా కెప్టెన్ సికిందర్ రాజా విజృంభించడంతో శుభ్మన్ గిల్ సేన 102కి ఆలౌట్ అయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. గిల్ మినహా టీమిండియా కీలక బ్యాట్స్మెన్ అందరూ పెవిలియన్కు క్యూ కట్టడంతో భారమంతా లోయర్ ఆర్డర్పై పడింది. దీంతో ఓటమి తప్పలేదు. జింబాబ్వే బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ చేతులెత్తేగా 31 పరుగులతో శుభ్మన్ గిల్ చివర్లో వాషింగ్టన్ సుందర్ 27 రన్స్తో ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఓవర్ వరకు నిలబడిన సుందర్ ఓటమిని మాత్రం తప్పించలేకపోయాడు. ఈ విజయంతో ఆతిథ్య జట్టు 5 మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆతిథ్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఇవాళ అదే స్టేడియంలో జింబాబ్వేతో సెకండ్ టీ20 ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది.